హలో గైస్, ఈరోజు మనం వన్ డేలో పూణే ఎక్స్ప్లోర్ చేద్దాం. మార్నింగ్ ట్రైన్ దిగిన వెంటనే డైరెక్ట్గా అక్కడి నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. మనం డైరెక్ట్గా ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి ఒక కనెక్టింగ్ వే ఉంటుంది పూణే రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్కి. ఇదే ఆ వే. అది అక్కడి నుంచి మనం డైరెక్ట్గా వస్తే రైట్ సైడ్లో మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇది టికెట్స్ తీసుకునే ఏరియా. జనరల్గా మనకి ఫోన్పేలో అన్ని మెట్రో స్టేషన్స్కి టికెట్ దొరుకుతాయి, కానీ పూణే ఏంటంటే డిఫరెంట్ యాప్ ఉంటుంది పూణేలో, పూణే మెట్రో అని. అక్కడ మాత్రమే మనం మెట్రో టికెట్ తీసుకోగలం. ఆ యాప్లో మీకు అన్ని విధాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ ప్లేసెస్ చూడొచ్చు, ఏ ప్లేసెస్కి మెట్రో నియర్ బై మెట్రో ఎంత డిస్టెన్స్ ఉంది, ఇలాంటి డేటా అంతా అందులో ఉంటుంది. ఇది పూణే మెట్రో స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గరలోది. పూణేలో మెట్రో స్టేషన్ స్టార్ట్ అయ్యి 2 to 2.5 years అయింది అంతే. సో ఆల్మోస్ట్ కొత్తగానే ఉంది, చాలా బాగా కట్టారు. ఈ స్టేషన్లో ఎక్కి నేను దిగాలనుకున్న స్టేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్. అక్కడ నేను మళ్ళీ లేన్ మారి నేను మండే అనే మెట్రో స్టేషన్ దగ్గరలో దిగాలి. ఎందుకంటే ఆ మండే అనేది ఆల్మోస్ట్ నియర్ టు 3 విజిటింగ్ ప్లేసెస్. ఒకటి దగడు సేత్ గణేష్ మందిర్, ఇంకొకటి శనివారవాడ, ఇంకొకటి లాల్ మహల్. ఇవన్నీ 3 ఆల్మోస్ట్ 500 meters వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇది మనం డిస్ట్రిక్ట్ కోర్ట్లో దిగుతున్నాం అనమాట. డిస్ట్రిక్ట్ కోర్ట్లో దిగి మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి. ఆ లెఫ్ట్ సైడ్లోనే అండర్ గ్రౌండ్ వెళ్ళే రూట్ ఉంటుంది. పూణే అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. ఇది మండే. ఇక్కడ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఒక 500 meters నడిస్తే దగడు సేత్ గణేష్ మందిర్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు, నాలా సోలోగా వచ్చే వాళ్ళకి. లగేజ్ ఎక్కువ ఉందనుకో ఫస్ట్ ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్స్ అనమాట. ఇక్కడ మీరు పెట్టేయచ్చు. మందిర్లోకి వెళ్ళాలన్నా పెట్టే వెళ్ళాలి. ఇక్కడ పెట్టేసి మనం నెక్స్ట్ 3 places తిరిగి ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో ఉన్న గణేష్ విగ్రహానికి 1 crore ఇన్సూరెన్స్ ఉందన్నమాట. ఇలాంటిది ఇంకెక్కడా ఉండదు. చాలా బాగుంటుంది విగ్రహం. ఇక్కడి నుంచి 500 meters లెఫ్ట్కి నడిస్తే శనివారవాడకి వస్తాం. సో శనివారవాడ అంటే మీరు బాజీరావ్ మస్తాని మూవీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దీని హిస్టరీ గురించి. అదొక చిన్న పార్టే అనుకోండి. ఇందులోకి వెళ్ళాలంటే 20 rupees టికెట్. అక్కడ స్కానర్ ఉంటుంది, మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఉంది చూసారా, అందులో అదే ముఖద్వారం. మనం అందులోంచి లోపలికి వస్తాము ఇక్కడికి. సో వచ్చిన వెంటనే ఇక్కడ సైన్ బోర్డులో ఏం రాశారంటే ఆ రోజుల్లో ఇది కట్టడానికి 16,100 rupees చేంజ్ ఎంత అయిందంట. సో ఇప్పుడు ఇది వాల్యూ చాలా ఉండొచ్చు. పూణేకి ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది ఇది. గవర్నమెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మీరు చూస్తే తెలుస్తుంది. ఆ గ్రీనరీ కానీ, ఆ వేస్ట్ డివైడ్ చేయడం కానీ, ప్రతి దగ్గర బోర్డ్స్ పెట్టారు. లైక్ ఇది ఎవరి ద్వారం, దీని ఫేమస్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి అని. శనివారవాడ కంప్లీట్ చేసి నెక్స్ట్ లాల్ మహల్కి వెళ్తున్నాను నేను. అక్కడి నుంచి జస్ట్ 100 meters డిస్టెన్స్లో ఉంటుంది లాల్ మహల్. ఏంటంటే షూస్ అవి అక్కడ పెట్టాలి, మీకు కనిపిస్తుంది అక్కడ ఫ్రీయే. లాల్ మహల్ స్పెషాలిటీ ఏంటంటే శివాజీ మహారాజ్ ఇక్కడ పుట్టారనమాట. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ప్లేస్ కాదు. ఆ ప్లేస్ అంతా శిథిలావస్థ అయిపోతే గవర్నమెంట్ దాన్ని క్లియర్ చేసి ఇలాగ ఒక బిల్డింగ్, ఒక ఇల్లులా కట్టింది. లాల్ మహల్ లోపల ఛత్రపతి శివాజీ గారి చిన్నప్పటి విశేషాలు, అప్పుడు జరిగిన విషయాలు, వాటిని ఫోటో రూపంలో మనకి హిందీలో రాసి పెట్టారు క్లియర్గా. ఒక్కొక్కటి అప్పుడప్పుడు మంచి మంచి ఇన్సిడెంట్స్ అలాంటివి. మీకు ఆ రైట్ సైడ్లో బయటికి వెళ్తే ఒక తలుపుని చూడండి. ఆ బయటికి వెళ్తే మీకు వాటర్ ఉంటుంది. ఇక్కడ పూణేలో ఒక టూరిస్ట్ ప్లేసెస్లో, ప్రతి టూరిస్ట్ ప్లేసెస్లో వాటర్ కంపల్సరీ పెడతారు. సో ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్తే మనం ఏ టూరిస్ట్ ప్లేస్లో అయినా ఇంకా బయట కొనుక్కో అవసరం లేదు. నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఆగా ఖాన్ ప్యాలెస్. ఇది ఎందుకు ఫేమస్ అంటే గాంధీజీ అండ్ అతని అనుచరులు ఇక్కడ 1942 నుంచి 44 వరకు ఇంప్రిజన్ అయి ఉన్నారు. ఈ ప్లేస్లో మనకి గాంధీ గారు వాడిన చెప్పులు, స్పూన్స్ అలాంటివి కొన్ని భద్రపరిచారు. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే, స్పెషాలిటీ అని అనకూడదేమో, గాంధీ గారి వైఫ్ కస్తూర్బా గాంధీ గారు ఇక్కడ చనిపోయారు. ఆ సమాధి కూడా ఇదిగో మీరు చూడొచ్చు.
సో ఇది కంప్లీట్ చేసినప్పటికి ఈవినింగ్ 4 అయింది. పూణేలో బైక్ ట్యాక్సీస్ ఉండవు, ఓన్లీ కార్స్ అండ్ ఆటోస్ మాత్రమే, ర్యాపిడో అయినా ఏ యాప్ అయినా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.